అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వాడవాడలా శోభాయాత్రలు నిర్వహిస్తున్నారు. దేశమంతా రామనామస్మరణతో మార్మోగుతోంది. అయోధ్య రాముడి వైభవం, బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ విశిష్టతను వివరించేందుకు మనతో చిలుకూరు బాలాజీ ఆలయ పూజారి రంగరాజన్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే గురుగారు, ఏం చెప్తారంటే కొన్ని అంటే దాదాపుగా 500 సంవత్సరాలు పైన అప్పటి నుంచి కూడా ఇటు హిందువులంతా ఎదురు చూస్తున్నటువంటి ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. అయోధ్యలో రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. సో ఎట్లా చూస్తారు, మీరేం చెప్తారు దీనికి సంబంధించి? ఏబిఎన్ ప్రేక్షకుల అందరికీ కూడా, ఈ దేశంలో ఉండేటటువంటి అందరు పౌరులకి, ప్రపంచంలో ఈ కార్యక్రమాన్ని వీక్షించే వాళ్ళందరికీ కూడా లోకాః సమస్తాః సుఖినో భవంతు అంటే లోకంలో ఉండే వాళ్ళందరూ సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, భక్తిగా ఉండాలి అనేటటువంటి ఒకటే సంకల్పంతో శ్రీరాముల వారి అవతారం త్రేతాయుగంలో జరిగింది. త్రేతాయుగంలో జరిగిన అవతారము శ్రీరాములు నారాయణ యొక్క వాగ్దానం, దేవతలకు ఇచ్చిన వాగ్దానం మేరకు అవతరించారు. ఇది రెండవ అవతారంగా మేము భావిస్తాం. రెండవ అవతారం ఏంటి అంటే ఒక బాలరాముడి యొక్క అక్షామూర్తి లోపల స్వామివారు ప్రత్యక్షంగా పూజలు అందుకునే రూపంలో దిగబోతున్నారు. ఇన్ని వేల మంది భక్తులు, కోట్లాది మంది భక్తులు ఎన్నో తరాలుగా వేచి ఉన్నటువంటి ఈ తరుణం మళ్ళీ వచ్చింది. ఇలాంటి రోజు మీరేం చేశారు? ఇవాళ లైవ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు ఎందుకు తిరుపతి వెళ్ళారండి? కలియుగంలో ఉండేటటువంటి వెంకటేశ్వర స్వామి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఆయన సుప్రభాతం ఎలా ప్రారంభిస్తాము? కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నవశార్దూల కర్తవ్యం దైవమాన్నికం ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ముల్లోకాలకి మంగళం చేసేదానికి శ్రీనివాస గోవింద లేవయ్య అని ప్రారంభించడానికి బదులు ముందుగా రాముల వారిని మేల్కొడుతున్నాం. అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కూడా మన రాముల వారిలాగా భావించి ముందుగా రామమయంగా, అంతా రామమయం. ఇవాళ తిరుపతికి మీరు వెళ్ళడానికి కారణమే అది. శ్రీరాముల వారి రూపంలో అవతరించినటువంటి ఆ స్వామి కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారి రూపంలో ఉన్నారు. చిలుకూరులో కూడా మేము అలాగే ప్రారంభిస్తాము. ఆ భగవంతుడు ఇవాళ జనవరి 22వ తారీఖు నాడు ఆ బాలరాముడి రూపంలో అవతరించడానికి, అక్షారూపంలో అవతరించడానికి స్వామివారు నిర్ణయించుకున్నారు. స్వామివారు ఎందుకు 22 జనవరి నిర్ణయించుకున్నారు అని ఎన్నో మాధ్యమాల్లో నేను చెప్పినాను. మళ్ళీ ఏబిఎన్ వాళ్ళకి గుర్తు తెస్తాను. ఇదేదో జ్యోతిష్కారులు అందరూ కలిసి నిర్ణయించినటువంటి రోజు కానే కాదు. ఈ రోజు శ్రీరాముల వారు స్వయంగా నిర్ణయించినటువంటి రోజు. ఎందుకు జనవరి 22? జనవరి 22కి ఎందుకు నిర్ణయించుకున్నారు అంటే, మనకి ఈ దేశం ఏర్పడడానికి, అంటే స్వాతంత్ర ఉద్యమంలో చరమ దశలో ఉన్నప్పుడు 1947లో జనవరి 22వ తారీఖు నాడు, బాగా గుర్తుపెట్టుకోండి, 77 సంవత్సరాలకు పూర్వము ఈ దేశానికి స్వాతంత్ర్యం ఇవ్వబోతున్నాము అని బ్రిటిష్ వాళ్ళు సంకల్పించిన వెంటనే ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని వారు ఏర్పాటు చేసినారు. ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే అప్పుడు పాకిస్తాన్, ఇండియాతో విభజించబడలేదు. ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఒక తీర్మానం ఇస్తున్నారు. ఏంటా తీర్మానం? ఈ దేశంలో చట్టము, న్యాయము, ధర్మము అలాంటి చట్టాలు తయారు చేసుకున్నప్పుడు, రాజ్యాంగం తయారు చేసుకున్నప్పుడు ఒక రాజ్యాంగాన్ని, ఒక మూల సూత్రం ఏంటి? ఈ దేశము ప్రాచీనమైన దేశము, ఈ రామతత్వముగా ఉండాలి. ఆ విధంగా మనం రాజ్యాంగాన్ని నిర్ణయించుకుందాము అని ఒక సూత్రాన్ని ప్రవేశపెట్టి ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అంటారు. ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ ని ఆమోదించినటువంటి అద్భుతమైన రోజు జనవరి 22. ఈ రోజు స్వామివారు మళ్ళీ పునశ్చ అదే రోజు నిర్ణయించుకొని అక్కడ రాముల వారి యొక్క రూపంలో ప్రతిష్ట కాబోతున్నారు. ఇలాగే రాజ్యాంగంలో కూడా పునఃప్రతిష్ట కాబోతున్నారు.
అందుకోసం ఇది పెద్ద పండగ, 1000 దీపాలకు సమానమైన పండగ. భక్తులందరూ కూడా కోలాహలంగా ఉన్నారు. వాడవాడలో రాముల వారి యొక్క నామ సంకీర్తన చేస్తున్నారు, కోలాటం ఆడుతున్నారు, ఇళ్లలో దీపాలు వెలిగించబోతున్నారు. సాయంకాలం పూట అందరి దేవాలయాల్లో అన్నదానాలు జరుగుతున్నాయి. అన్ని కూడా విశేషమైనటువంటి ఉత్సాహంతో ఉన్నారు. అందుకోసం ఇవాళ ఏబిఎన్ లైవ్ లో కూడా నేను వచ్చేదానికి పూర్వము సిరిపూర్లో రామనామం స్మరించుకుంటూ సంక్షేమ రామణ పారాయణంలో భాగంగా నేను ఏబిఎన్ లో కూర్చున్నాను. కాబట్టి మీరు కూడా ఆ రామనామంలో జపిస్తున్నారని భావిస్తున్నారు. గురువు గారు, త్రేతాయుగంలో అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు ఆ శ్రీరామచంద్రమూర్తి జన్మించారు. సో అదే లగ్నంలో, అభిజిత్ లగ్నంలో 12:30 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ కూడా చేస్తున్నారు. ఇప్పటి వరకు మీరు చెప్పింది అంటే ఈ విశిష్టతేనా, ఇంకా మరిన్ని విశిష్టతలు ఉన్నాయా ఈ ముహూర్తాన్ని ఫిక్స్ చేయడానికి? అమ్మా అదేనమ్మా, మనం ఫిక్స్ చేయలేదు. మనము రాముల వారి చేతిలో మనం అందరం కీలుబొమ్మలు. ఆయన నిర్ణయించుకున్నటువంటి తేదీ, ఆయన నిర్ణయించుకున్నటువంటి సమయం, ఆయన నిర్ణయించుకున్నటువంటి ముహూర్తం. తదేవ లగ్నం సుదినం తదేవ, తారాబలం చంద్రబలం తదేవ, విద్యాబలం దైవబలం తదేవ, లక్ష్మీపతే తేంద్రియుగం స్మర. ఎప్పుడైతే మీరు రాముల వారిని తలుచుకుంటారో అదే సుముహూర్తం. ఇప్పుడు మీరు ఇవాళ నిర్ణయించినటువంటి రోజు బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యసాధనకి మూలభూతమైనటువంటి సూత్రమైనటువంటి రోజు. ఎంత అభిజిత్ లగ్నము అంటే తిరుగులేనటువంటి లగ్నం. అది సరే, మనము ఆ రోజు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, నిన్న సాయంకాలము ఆ యంత్రానికి ప్రతిష్ఠ జరిగింది. యంత్ర ప్రతిష్ఠ జరిపించినటువంటి వారు ఎవరు? కాంచి కామకోటి పీఠాధిపతి వారు విజయేంద్ర సరస్వతి స్వామీజీ. విజయేంద్ర సరస్వతి స్వామీజీ వారు ఆ పీఠానికి కింద పెట్టబోయేటటువంటి యంత్ర ప్రతిష్ఠ జరిగేటప్పుడు ఆయనను తెలిసినారు. అంటే శ్రీరాముల వారు కాంచి కామకోటి పీఠానికి ఒక మర్యాద గౌరవాన్ని, ఆ పీఠంలో కింద నిక్షిప్తంగా ఉండవలసినటువంటి యంత్రానికి జరిగినటువంటి పూజకి ఆయనని ఎంచుకున్నారు. ఎందుకు కాంచి కామకోటి పీఠం? ఆర్టికల్ 26 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఆ కాంచి కామకోటి పీఠాధిపతి చంద్రశేఖర సరస్వతి స్వామి వారు అందరినీ ఏకీకృతం చేసి రాజ్యాంగ నిర్ణయంలో ఆర్టికల్ 26 నేను ఎప్పుడు అడిగితే కూడా ఈ రామరాజ్యమే కాబట్టి రాజ్యాంగం బద్ధంగానే సమాధానం చెప్తాం మీకు ఎందుకు అంటే ఇదంతా రాముల వారి లీలమ్మ. నన్ను అడిగారు, ఇది బీజేపీ వాళ్ళు ఎలక్షన్ అజెండా తోటి చేస్తున్నారేమో అని అనుకుంటున్నాము అని కొంతమంది అన్నారు. నేను ఒక ప్రశ్న అడిగినాను వాళ్ళందరినీ. సరే, ఒక విధంగా అనుకుందాము, ఎంత ఓట్స్ వస్తాయి? 80% ఓట్స్ వస్తాయా బీజేపీకి? దేశంలో రాదు, 42% వస్తుంది. 58% వేరే వాళ్ళకి ఓటేస్తారు. అంటే 58% వాళ్ళు రాముల వారి భక్తులు కారా? అలా ఏమి కాదు. ఈ అన్ని పార్టీల వారు రాముల వారిని ఆరాధ్యులుగా, రాముల వారిని ఆరాధించేటటువంటి వారుగా ఉన్నారు, దాంట్లో సందేహం లేదు. ఒకటే ఏంటంటే ఇవాళ ఈ రాజకీయానికి అతీతమైనటువంటి పండగగా అందరూ జరుపుకోవాలి. ఇది ఎందుకు అంటే శ్రీరాముల వారిని తలుచుకుంటేనే గోదాదేవి ఏమంటుందండి? గోదాదేవి మన ధనుర్మాసం 30 రోజుల వ్రతం మొన్ననే ముగించుకున్నాం, 10 రోజుల ముందు. గోదాదేవి అంటుంది, ఆవి మరెక్కన్నా ఒండ్రు నీ కైగరవేల్ ஆழியுள் பொக்கு முகந்து உடாத்தேரி ஊழி முதல்வன் உருவம் போல் மெய்கருத்து தாழாதே సారంగం ఉదైత శరమలై పోల్. స్వామి రాముల వారు వేసే బాణం లాగా వర్షం కురిపించి మాకందరికీ కూడా సుభిక్షమైనటువంటి ఒక దేశాన్ని ఇవ్వవయ్యా అని గోదాదేవి ప్రార్థిస్తుంది. గోదాదేవి రాముల వారిని కీర్తిస్తారు. గోదాదేవి రాముల వారు అంటే అంత మనత్తికినియానై పాడவும் నీ వాయిదిరవాయి. భద్రాచల రామదాసు తక్కువేమి మనకు రాముడు ఒక్కడు వరకు అని పాడినారు. పురంధరదాసు ఏం పాడినారు? రామనామ పాయసకే కృష్ణనామ చక్కరే అన్నారు. రామనామం పాయసం అయితే అందులో చక్కెర కృష్ణనామము, దాంట్లో నెయ్యి విఠలనామం, తుప్ప విఠలనామము అన్నారు. ఇది ఎలా ఉండాలి? మనసులో రాముల వారిని తలుచుకొని నీ మనసే గిన్నెగా, నీ నోరే ఆ రామనామ కీర్తన పాడే గరిటెలాగా మీరు వాడితే అద్భుతమైన పాయసం తయారవుతుందని చెప్పినారు. అంటే మీ భావన, మీ మనసు అన్ని రామమయంగా ఉంటే ఇలాంటి ఆలోచన వస్తుంది.
అదే ముహూర్తము, అదే భక్తి, అదే శ్రేయస్కరం. గురుగారు, అన్ని ప్రాంతాలను మమేకం చేస్తూ, అన్ని ప్రదేశాలను మమేకం చేస్తూ, అన్ని ప్రాంతాల్లో ఉండేటటువంటి అన్ని తీసుకెళ్లి అక్కడ ఆలయ నిర్మాణంలో భాగస్వామ్యం చేయడానికి ఎట్లా చూస్తారు మీరు దానికి సంబంధించి?